హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షాన్ వ్యూస్. ఇవాళ మనం రివ్యూ అవ్వబోయే మూవీ మతువదలరా 2 స్టారింగ్ సత్య అండ్ సింహ ఇన్ ద లీడ్ రోల్స్. ఆగండి, మీకు జెన్యూన్ కంటెంట్ ఇస్తున్నాం, కానీ చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ గంట సింబల్ కూడా కొద్దిగా కొట్టండి. అలాగే మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఇంకా రివ్యూలోకి వస్తే, సినిమా చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం భయ్య. అంటే ఇట్స్ ఎ హిలారియస్ ఫస్ట్ హాఫ్ అండ్ అన్ యావరేజ్ సెకండ్ హాఫ్. ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా మెయిన్గా సత్య గురించి మాట్లాడుకోవాలి. ఆయన కామెడీ టైమింగ్తో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ అంతా ఆయన కామెడీ టైమింగ్తోనే సినిమా అంతా నడిపించారని మనం చాలా నవ్వుకుంటాం. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా స్టోరీ కానీ సెటప్ కానీ ఫస్ట్ హాఫ్ అంతా అలాగా తీసుకెళ్తారు. అండ్ ఒక మంచి ఇంటర్వల్ బ్లాక్ పడుతుంది మూవీకి. అండ్ హియర్ కమ్స్ ద సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ హాఫ్ టు సెకండ్ హాఫ్ మూవీ జోనర్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా మూవీ అనేది ఒక కామెడీ యాంగిల్ వెళ్తే సెకండ్ హాఫ్ థ్రిల్లర్ కింద మారుతుంది. ఎందుకో ఆ జోనర్ షిఫ్ట్ సరిగ్గా చేయలేదు అని నా ఫీలింగ్. అంటే డైరెక్టర్ గారు సెకండ్ హాఫ్లో ఆ సస్పెన్స్ హోల్డ్ చేయలేకపోయారు. సినిమా సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది కానీ ఆ సస్పెన్స్ అనేది మనం ఫీల్ అవ్వం. ట్విస్ట్లు కూడా కొద్దిగా ప్రెడిక్టబుల్గా ఉంటాయి సెకండ్ హాఫ్లో. అండ్ సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంటుంది. బట్ క్లైమాక్స్ మాత్రం బాగుంటుంది. క్లైమాక్స్ కూడా మళ్ళీ సత్య గారి కామెడీ ఇంకా కొద్దిగా బాగానే ఉంటుంది మూవీ. అండ్ ఫస్ట్ పార్ట్ టు సెకండ్ పార్ట్ మూవీని చాలా బాగా లింక్ చేశారు. ఆ లింక్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, సింహ గారు బాగానే చేశారు. అండ్ ఫరియా అబ్దుల్లా గారు కూడా మంచి రోల్ వచ్చింది ఆవిడకి, అండ్ బాగా చేశారు. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాల్సిన సత్య గురించి. అసలు ఆయన ఈ మూవీకి చాలా పెద్ద యూఎస్పీ. ఆయన కామెడీ టైమింగ్ వన్ లైనర్స్తో మనల్ని చాలా నవ్విస్తారు. సినిమా అంతా ఆయన కామెడీతోనే రన్ అవుతుంది మ్యాక్స్. అండ్ సునీల్ గారు బాగా చేశారు. అండ్ మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగానే చేశారు. అండ్ కమింగ్ టు ద టెక్నికల్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ విఎఫ్ఎక్స్ కూడా బాగుంది. కమింగ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ, ఆయన కూడా మంచి బీజిఎం ఇచ్చారు ఫిలింకి. ఎక్కడ అది పాత బీజిఎంలా ఉండదు, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది బీజిఎం. అండ్ కమింగ్ టు ద రైటర్ అండ్ డైరెక్టర్ రితేష్ రాణా, ఆయన ఫస్ట్ హాఫ్ చాలా కామెడీగా చాలా బాగా రాసుకున్నారు. అండ్ సెకండ్ హాఫ్లో జానర్ షిఫ్ట్ చేసినప్పుడు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా సీన్స్ రాసుకుని ఉంటే బాగుండేమో. అయినా కానీ తీసి పారేసే సినిమా అయితే కాదు. ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం. వీకెండ్లో అలా మీ ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీని. అండ్ మా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. టీమ్ షాన్ వ్యూస్.